బతుకమ్మ పండుగ ఎలా ప్రారంభమైంది? కరీంనగర్ జిల్లాలో వేములవాడ హ్మ్. కళ్యాణి చాళుక్యులు అనే రాజులు పరిపాలిస్తున్న సమయంలో హ్మ్. తమిళనాడు నుంచి చోళరాజులు హ్మ్. ఈ వేములవాడ మీదకి దండెత్తి వచ్చారు. రాజరాజ చోళ ద గ్రేట్ ఆయనే స్వయంగా వచ్చాడు. వచ్చి వీళ్ళని ఓడించి రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలోంచి శివలింగాన్ని దొంగిలించాడు. ఆ శివలింగాన్ని తంజావూరుకు తీసుకెళ్ళి ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప టెంపుల్గా భాసిల్లుతున్న బృహదీశ్వరాలయంలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. హ్మ్. ఇలా చేసినట్టుగా తమిళనాడులో శాసనాల ద్వారా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న వేములవాడ భీమేశ్వర స్వామికి, తంజావూరు బృహదేశ్వర స్వామికి చాలా స్వారూప్యాలు కనిపిస్తాయి. అప్పుడు పార్వతీదేవిని ఒంటరిగా వదిలేశారు. హ్మ్. శివలింగాన్ని మాత్రమే తీసుకెళ్ళాడు. హ్మ్. అమ్మవారు ఒంటరిది అయిపోయింది. బృహదమ్మ అంటారు, పార్వతీమాతని బృహదమ్మ అనేవారు ఆ వేములవాడలో. పార్వతీమాత ఒక్కరితో అయిపోయింది కాబట్టి ఆవిడికి కాస్త ఊరట కలిగించడానికి, చోళులకి తమ బాధ తెలియచేయడానికి తెలంగాణ ప్రజలు బతుకమ్మ అనే ఒక పూలతో కూడిన అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేసి ఒక పాట, ఒక పండగ మొదలెట్టారు. ఇది బతుకమ్మ గురించిన తొలి ఆధారం. హ్మ్. బతుకమ్మ అంటే పార్వతీదేవి, పార్వతీదేవి, గౌరీమాత. గౌరీ.